నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇవాళటి మన క్లాస్ కి అందరికీ స్వాగతం. సో ఈ ఎప్పటిలాగానే మనం ఏం చేస్తాము, ఇది లైఫ్ స్కిల్స్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ క్లాస్ కదా. సో దీంట్లో మనం మన బుక్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ని కాకుండా మీరు ఫ్యూచర్ లో యాజ్ స్టూడెంట్స్ యూజ్ చేసుకునే స్కిల్స్, మీకు ఉపయోగపడే స్కిల్స్ గురించి తెలుసుకునే ఒక క్లాస్ ఇది. సో నిన్నటి క్లాస్ లో మీరందరూ ఏం డిస్కస్ చేసుకున్నారు? క్రిటికల్ థింకింగ్ అనే టాపిక్ గురించి. ఇవాళటి మన టాపిక్ దాని యొక్క కంటిన్యూషన్. కానీ ఇవాళటి మన క్లాస్ లో నేను మీ ఏజ్ గ్రూప్ కి స్టూడెంట్స్ అయిన మీకు ఉపయోగపడేలాగా ఆ స్కిల్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, దానికి కొన్ని ట్రిక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇవాళటి మన క్లాస్ స్టార్ట్ చేద్దామా? అందరూ చాలా శ్రద్ధగా వినాలి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు అందరూ చక్కగా ఇవాళ జరగబోయే ఈ టాపిక్ డిస్కషన్ లో పాల్గొనాలి. సో నేను ముందుగా చెప్పినట్టుగా ఇది మీ నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూషన్. కానీ దీంట్లో మీ ఏజ్ గ్రూప్ కి తగిన క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. సో నిన్నటి క్లాస్ లో మీరందరూ ఏం గమనించారు, మీరేం డిస్కస్ చేసుకున్నారు క్లాస్ లో? మీకు సార్ ఏం చెప్పారు? క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? సో దాంట్లో ముఖ్యంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసారు. ఒక పర్స్ ఎవరైనా పారేసుకుంటే మీరు దాని గురించి ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని గురించి. ఓకేనా? సో ఇవాళటి క్లాస్ లో మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. అన్నిటికంటే ముందు ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి అనే దాన్ని మనం ఇంకొకసారి చిన్న రీక్యాప్ లాగా చూసుకుందాం. ఓకేనా? సో క్రిటికల్ థింకింగ్ అని నిన్న మొత్తం చెప్పుకున్నాం కదా. సో అంటే ఏంటి, తెలుగులో దాన్ని ఏమంటారు? మీకు రాసి ఉంది స్క్రీన్ లో, చూడండి అందరూ. సామర్థ్యవంతమైన ఆలోచన అంటే ఒక విషయాన్ని మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకుంటాము, నమ్మేస్తామా, అలాగే దాని గురించి ఇంకొక స్టెప్ ఎక్కువ ఆలోచిస్తామా, ఇది నిజమా కాదా, ఇది ఫ్యాక్టా, దీనికి ప్రూఫ్ ఉందా, లేకపోతే ఊరికే ఎవరేం చెప్పినా మనం నమ్మేస్తామా? చూసింది చూసినట్టు కాకుండా కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఇది కరెక్టా, దీంట్లో మనకి ప్రూఫ్ ఏమైనా ఉందా అనే ఆలోచించే ఒక కెపాసిటీ. ఓకే, అది క్రిటికల్ థింకింగ్. ఓకేనా? ది అబిలిటీ టు థింక్ క్లియర్లీ. ఓకే, అండ్ ఏం చేయాలి ఆ ప్రాసెస్ లో? మీరు స్పష్టంగా, సమర్థంగా ఆలోచించాలి. ఓకేనా? సో ఇలాంటి డెసిషన్స్ స్టూడెంట్స్ అయిన మీరు ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటారు? ఓకేనా? సో ఇది బేసికలీ హై స్కూల్ అండ్ మీరు ఇంటర్, ఇంజనీరింగ్ ఆ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కి చాలా ముఖ్యమైన స్కిల్ అన్నమాట. ఎందుకు అంటే బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని టెస్ట్ చేయడం కన్నా కాలేజెస్ లో ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు మీ క్రిటికల్ థింకింగ్, మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఈ సిచ్యువేషన్ లో మీరు ఉంటే ఏం చేస్తారు అని ఆలోచింపజేస్తారు మిమ్మల్ని. మీరిచ్చే ఆన్సర్స్ ద్వారా, ఆ సమాధానాల ద్వారా మీ నాలెడ్జ్ ఎంత ఉంది. ఓకేనా? సో 95% ఉంది, కానీ నాకు ఒక సిచ్యువేషన్ ని ఎలా సాల్వ్ చేయాలో రావడం లేదు అంటే మనం అక్కడ కొంచెం వెనుకబడ్డట్టే కదా. సో ఆ స్కిల్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇవాళ క్లాస్ లో చూద్దాం. ఇలాంటి క్రిటికల్ థింకింగ్ కి కొన్ని సంస్థలు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాయి. కొన్ని ఆఫీసెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ లో స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాయి. ఎందుకు అంటే ఇది ఒక రిపోర్ట్ అన్నమాట. స్టూడెంట్స్ కి క్రిటికల్ థింకింగ్ తక్కువగా ఉంది, కొన్ని సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా అనలైజ్ చేయాలో రావడం లేదు అని అనుకోవడం వల్ల ఈ క్రిటికల్ థింకింగ్ ని మన సిలబస్ లో ఇంక్లూడ్ చేసుకున్నాం.
ఎందుకంటే దీనికేం ఎగ్జామ్ లేదు. మనం అందరం చక్కగా మన రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ తీసుకొని హాయిగా మాట్లాడుకోవచ్చు. ఒక 45 మినిట్స్ మాట్లాడుకోవచ్చు. తర్వాత మనం క్విజ్ పెట్టుకుందాం. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అక్కడక్కడ తెలుగులో కొన్ని పదాలకి నేను అర్థాలు ఇచ్చాను. డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి అలా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫర్ అవర్ అండర్స్టాండింగ్, ఫర్ ఎవ్రీబడీస్ అండర్స్టాండింగ్, టు మేక్ ద కంటెంట్ సింపుల్, ఈ కంటెంట్ ని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ సింపుల్ గా ఉండేలాగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ వర్డ్ చూసి మీరు భయపడిపోవద్దు. పోను మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ గోయింగ్ టు అవర్ ఫర్దర్ డిస్కషన్. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూద్దాం. క్రిటికల్ థింకింగ్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏంటి ఎగ్జాంపుల్? ఒక వాదన ఉంది. ఏమని? క్లెయిమ్ అంటే ఒక వాదన, ఎవరో ఒకరు చెప్తున్నారు, ఏం ప్రూఫ్ లేదు దీనికి. సంబడి ఈస్ టెల్లింగ్ ఇట్. డ్రింకింగ్ దిస్ ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్ పేరు అవసరం లేదు మనకి. మనం టీవీలో యాడ్స్ చూస్తుంటాం కదా, ఈ పలానా ఎనర్జీ డ్రింక్ తాగితే బలం వస్తుంది, ఆర్ యూ విల్ గెట్ స్మార్టర్, బాగా తెలివిగల వాళ్ళు అవుతారు అని యాడ్ వస్తుంది. అది నిజమా? అది చూసి మనం వెంటనే వెళ్ళి కొనుక్కోవచ్చా దాన్ని? నో, యూ హ్యావ్ టు థింక్ క్రిటికలీ. థింకింగ్ క్రిటికలీ అంటే ఏంటి? సమర్థవంతమైన ఆలోచన అంటే ఏంటి అంటే మనం క్వశ్చన్ చేసుకోవడం. ఒక సిచ్యువేషన్ లో మనం ఏదైనా చూసినా వినినా మనల్ని మనం క్వశ్చన్స్ అడగడం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనర్జీ డ్రింక్. టీవీలో మనకి చాలా ఎనర్జీ డ్రింక్ యాడ్స్ వస్తాయి. పాలలో కలుపుకొని తాగేది, వాటర్ లో కలుపుకొని తాగేది, ఏదైనా అది తాగితే మీరు తెలివివంతులు అయిపోతారు, ఎత్తు పెరిగిపోతారు. రీజన్స్ కెన్ బి ఎనీథింగ్. ఓకేనా? సో అక్కడ మనం క్రిటికల్ గా ఎలా ఆలోచించాలి? హూ ఈస్ సేయింగ్ దిస్? అసలు ఎవరు చెప్తున్నారు ఇది అనేది చూడాలి. మీరు చూసి ఉండొచ్చు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ మనకి యాడ్ లో రావచ్చు, ఫేమస్ మూవీ స్టార్స్ రావచ్చు. ఓకేనా? వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద కనెక్షన్? ప్రూఫ్ ఉందా? ఆ ఎనర్జీ డ్రింక్ లో అంత విటమిన్స్, మినరల్స్ ఉన్నాయని ప్రూఫ్ ఉందా? యూ హ్యావ్ టు థింక్. ప్రూఫ్ ఎక్కడ దొరుకుతుంది? దాని వెనుక ఇంగ్రీడియంట్స్ అని రాసి ఉంటుంది కదా, ఒక లేబుల్ ఇలా రాసి ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇలా ఒక పెద్ద టేబుల్లో దాంట్లో ఏమున్నాయి, పెద్ద టేబుల్ ఉంటుంది ఇలాగా. ఓకే, సో దాంట్లో ఇలా రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అని రాసి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎంత ఉన్నాయి అన్ని రాసుకుంటూ పోతారు. ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, 3 grams 4 grams అన్ని గ్రామ్స్ లో ఉంటాయి. ఓకేనా? సో 3 grams 4 grams పర్ ఎంత? ఒక గ్లాస్ సర్వింగ్ లో. ఇవి సరిపోతాయా మనకి? ప్రూఫ్ ఉందా దానికి? అన్నిటికన్నా ఎక్కువ ఏముంటుంది? ఆల్ ఎనర్జీ డ్రింక్స్ హ్యావ్ నథింగ్ బట్ షుగర్ ఫర్ టేస్ట్. షుగర్ అండ్ యాడెడ్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ గా యాడ్ చేసిన ఫ్లేవర్స్. చాక్లెట్ ఫ్లేవర్, వనీలా ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్, దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్లీ యాడెడ్ ఫ్లేవర్స్. ఓకే, సో ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్తున్నారు. హూ ఈస్ సేయింగ్? ఈస్ దేర్ ఏ ప్రూఫ్? ఇది ఉంది, ఇంగ్రీడియంట్స్ ఏ ప్రూఫ్. మీరే చూసుకోవాలి. మన బాడీకి తగినన్ని ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఆ ఎనర్జీ డ్రింక్ లో ఉన్నాయా? ఓకే, యూ కెన్ గో హెడ్ అండ్ బై, కొనొచ్చు మీరు అండ్ యూస్ చేయొచ్చు. లేవంటే యూ షుడ్ జస్ట్ ఇగ్నోర్, రైట్? ఆ స్టూడెంట్స్ వి ఆర్ స్మార్ట్ కదా. సో కుడ్ దే బి ట్రైయింగ్ టు సెల్ సంథింగ్? మనకి ఈ ప్రోడక్ట్ ని అమ్మడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారా? అఫ్ కోర్స్ ఎస్. ఓకే, సో ఇదే ఎనర్జీ డ్రింక్ ని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు అనుకోండి, యూ కెన్ బిలీవ్, బికాస్ డాక్టర్స్ ఏంటి, మెడికలీ సైంటిఫికల్లీ దే హ్యావ్ ప్రూఫ్. దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ బై దిస్ ఎనర్జీ డ్రింక్. సో దిస్ ఈస్ వన్ సింపుల్ ఎవ్రీడే లైఫ్ లో మనం జరిగే ఎగ్జాంపుల్ గా తీసుకోగలిగే ఒక సిచ్యువేషన్. టీవీలో ఒక యాడ్ వచ్చింది, మనం దాన్ని ఎనర్జీ డ్రింక్ ని తాగొచ్చా? సో క్రిటికల్ థింకింగ్ యూజ్ చేయాలి మనం. ఎవరు చెప్తున్నారు, దానికి ప్రూఫ్ ఉందా, మనకి ఈ ప్రోడక్ట్ ని ఇంత ప్రైస్ కి అమ్మడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారా? సో దట్ ఈస్ హౌ ఇన్ ఎవ్రీడే స్మాల్ ఎగ్జాంపుల్. లెట్ స్టార్ట్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో బిల్డ్ చేసుకుంటూ పోతూ నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో యూ విల్ నో హౌ క్రిటికల్ థింకింగ్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ అయినా మాకు ఎందుకు ఇది క్రిటికల్ థింకింగ్ అనే దాని గురించి మన నెక్స్ట్ డిస్కషన్. ఎందుకు అంటే
As students, you have to make smart choices. తెలివివంతమైన, ఉపయోగపడే, మీకు సామర్థ్యవంతమైన ఆలోచనలను మీరు చేయాలి అండ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎక్కడ? స్కూల్ అండ్ యువర్ లైఫ్ చాయిసెస్. ఓకే, ఎందుకు స్కూల్లో మీకు దొరికే ఫ్రెండ్స్, ఓకే, ఎవరో ఒకరు ఏమో చెప్పారు, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వస్తున్నాయి, సంబడి ఈస్ టెల్లింగ్ సంథింగ్, మీరు అన్నిటినీ నమ్మేయద్దు. యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఓకే, అండ్ దెన్ keeps you from falling for rumors or false information. క్రిటికల్ థింకింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది మిమ్మల్ని? మీరు ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు క్వశ్చన్ చేసుకొని, ఇది కరెక్టా, ఇది ఈ సిచ్యువేషన్ లో నేను చేయొచ్చా, వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఆలోచించి డెసిషన్స్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ వెరీ నైస్ ఫర్ యూ కదా. సో ఎవరైనా ఒక రూమర్, పుకార్లు పుట్టించినప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు వెళ్తున్నారు అలా నడుచుకుంటూ, ఒక మీ ఫ్రెండ్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వచ్చి, ఇవాళ మన మ్యాథ్స్ టీచర్ రాలేదు, మన క్లాస్ లేదు, సో మనము గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుందాం అంటారు. మీరు వెంటనే నమ్ముతారా దాన్ని? 90% మనం నమ్మేస్తాం, ఎందుకంటే మన ఫ్రెండో ఎవరో చెప్పారు. ఓకేనా? సో మనం నమ్మేస్తాం. మనం వెళ్ళి ఇంకొకరిని అడగం కదా, వేరే టీచర్ని అడగడము, లేకపోతే అంతకు ముందు ఆ టీచర్ అటెండ్ చేసిన క్లాస్ వాళ్ళని, ఏంటి వాళ్ళు మన మ్యాథ్స్ టీచర్ వచ్చారని అడగడం, అది చెయ్యము. వి జస్ట్ బిలీవ్ వాట్ అదర్స్ సే, నమ్మేస్తాం. సో అలాంటివి క్రిటికల్ థింకింగ్ ని పెంచుకోవడం మూలంగా మనం చెయ్యమన్నమాట. సో మనకి ఆటోమేటిక్ గా క్వశ్చన్ చేసుకునే కెపాసిటీ, మనల్ని మనమే ప్రశ్నలు అడిగి ఇది కరెక్టా, ఇది తప్పు అని తెలుసుకునే ఒక టాలెంట్ మనకి వస్తుంది. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం నమ్మొద్దు, తప్పుగా ఎవరైనా చెప్తే నమ్మొద్దు. అండ్ రూమర్స్, ఊరికే ఏదో చెప్పడం అనమాట. రేపు హాలిడే, ఏం కారణం లేకుండా రేపు హాలిడే అంటే మీరు నమ్ముతారా? నమ్మొద్దు అనమాట. సో యూ హ్యావ్ టు అనలైజ్, యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్, రైట్? సో దిస్ ఈస్ వన్ స్కిల్. ఓకే, అండ్ దెన్ థర్డ్ పాయింట్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, ప్రిపేర్స్ యూ ఫర్ ద రియల్ వరల్డ్. ఎప్పుడు మీరు జాబ్స్ వెళ్ళేటప్పుడు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మీకు ఫ్రెండ్షిప్స్ అండ్ మెనీ మోర్, వాట్ ఎవర్ అదర్ ఫీల్డ్స్ లో మీరు అచీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, బికాస్ నేను ఏం చెప్పాను, క్రిటికల్ థింకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ వెన్ యూ గో ఫర్ హయ్యర్ స్టడీస్, జాబ్స్. ఎందుకంటే మీరు డిఫరెంట్ పీపుల్ ని మీట్ అవుతారు, మీకు డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి. మనం లాస్ట్ వీక్ కరియర్ క్లస్టర్స్ లో వేరే వేరే కరియర్స్ చూసాం కదా, షెఫ్ గా అవ్వడము, టీచర్ గా అవ్వడము, అండ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఫీల్డ్ లో వెళ్ళడము, అన్ని చూసాం. అన్ని ఫీల్డ్స్ కి ఒక స్కిల్ సెట్ ఉంటుంది. స్కిల్ సెట్ లో క్రిటికల్ థింకింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ బాగా చేయగలిగిన వాళ్ళు డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకుంటారు. You will know what is right and what is wrong. That is why critical thinking is very, very important. Okay na? చూడండి, ఇది ఒక చిన్న డయాగ్రామ్ పిక్చర్. దీంట్లో ఎందుకు క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్ అనే దాన్ని ఒక డయాగ్రామ్ ఫామ్ లో ఇచ్చారు. ఏం లేదు, చూసి భయపడదు. యూనో వేరే జస్ట్ 5 స్కిల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఏం చేస్తుందంట ఇది? లెట్స్ సీ. ఓకే, హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ డిసిషన్ మేకింగ్. అవును, నాకు ఏది కరెక్టో ఏది రాంగో అని ఆలోచించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ టేక్ రైట్ డెసిషన్స్. గుడ్ డెసిషన్ మేకింగ్ అక్కడ అయిపోయింది కదా, అది కరెక్ట్ అనమాట. ఇట్ ఇంప్రూవ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. అవును, ఒక సిచ్యువేషన్ ఉంది, నాకు డెసిషన్ తీసుకోవడం వచ్చు, ఎందుకంటే నేను 10 సార్లు ఆలోచిస్తున్నాను ఇది కరెక్టా కాదా అని. సో ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దేర్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి? రిఫైన్ యువర్ రీసెర్చ్ స్కిల్. ఒకే విషయం గురించి మనం ఆలోచించాలి. ఓకేనా? అండ్ పాలిషెస్ యువర్ క్రియేటివిటీ. అంటే మన మెదడుకి ఒక పనిలాగా అనమాట ఆ విషయం గురించి ఆలోచించేటప్పుడు. టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్ అండ్ స్టిమ్యులేట్స్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటి? ఒక విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఒక కోరిక. ఓకే, అది మనకి క్రిటికల్ థింకింగ్ ద్వారా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక సిచ్యువేషన్. ఓకే, స్టూడెంట్స్ అయిన మనకి రెగ్యులర్ గా మనం చూసే సిచ్యువేషన్. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, ఒకళ్ళు ఎగ్జామ్ కాపీ చేస్తున్నారు. ఓకే, రైటా? సో ఏంటి ఇక్కడ అంటే, ఒక హాల్లో అందరు మీరు స్టూడెంట్స్ కూర్చున్నారు, కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నారు. 30 స్టూడెంట్స్ ఉన్నారు.
మీ చుట్టుపక్కల అలా మీరు చూస్తూ ఉంటే ఏమవుతుంది, మెల్లిగా ఎవ్రీబడి స్టార్టింగ్ టు కాపీ ఇన్ ద ఎగ్జామ్. కాపీ కొట్టడం ఎగ్జామ్ లో చేయొచ్చా? అది తెలుసు మీకే, కరెక్టా కాదా అనేది. యు ఆర్ ఆల్ స్మార్ట్. అప్పుడు మనం ఏంటి, క్లాస్ లో 20 ఒకలో ఇద్దరు కాపీ కొట్టడం బదులు ఒక సిచ్యువేషన్ లో 20 మంది కాపీ కొడుతున్నారు, 30 మంది ఉంటే. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? 20 మెంబర్స్ 20 మంది కాపీ కొడుతున్నారు, నేను కూడా కొట్టచ్చా? క్యాన్ ఐ ఆల్సో కాపీ ఇన్ ఎగ్జామ్ అని ఆలోచిస్తారు కదా. అది కరెక్టా? అప్పుడు మనల్ని మనం ఏం ప్రశ్నించుకోవాలి చూద్దాం రండి. ఒక సిచ్యువేషన్ అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. Let's say everyone in your class use unfair means to pass a test. Unfair అంటే కరెక్ట్ కాని విషయం కాపీ చేయడం ఎగ్జామ్ లో. వాళ్ళని మీరు బ్లైండ్ గా గుడ్డిగా ఫాలో అవుతారా, లేకపోతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారా? ఏమని, ఇది కరెక్టా? ఈజ్ దిస్ రైట్? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? దీని రిజల్ట్ ఏంటి? కాపీ కొట్టేసాం, రాసేసాం, దానివల్ల ఏంటి రిజల్ట్? మంచి జరుగుతుందా ఏమైనా? ఓకే, ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తాయేమో, కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అని ప్రశ్నించుకోవడం. ఈజ్ దిస్ రైట్? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? అండ్ ఈజ్ దేర్ అ స్మార్టర్ వే టు సక్సీడ్? కాపీ కొట్టకుండా రాయగలిగి మనం చేయొచ్చా? రైట్? ఈజ్ దేర్ అ స్మార్టర్ వే టు సక్సీడ్? వాట్ ఈస్ అ స్మార్టర్ వే అంటే దీనికన్నా మంచి పద్ధతి ఉపయోగించి మనం సక్సెస్ అవ్వచ్చా? ఎస్, చదువుకొని ఎగ్జామ్ రాసి ఎస్ యూ కెన్ సక్సీడ్. ఓకే, కాపీ చేసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినా, కష్టపడి రాసిన వాళ్ళకి కొన్ని తక్కువ మార్క్స్ వచ్చినా, యు నో మీరు ఎఫర్ట్ పెట్టారు, మీరు కష్టపడి చదివారు, మీకు మార్క్స్ వచ్చాయి. దట్ సాటిస్ఫాక్షన్ యూ ఆల్ హ్యావ్ కదా. సో దిస్ డెసిషన్ మేకింగ్ ఇస్ క్రిటికల్ థింకింగ్. ఒక టఫ్ క్రిటికల్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ లోనే మనం ఎదుర్కొంటాం. ఓకే, ప్రెషర్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో మనకి బాగా. ఆ ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్ లో మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు థింక్ క్లియర్లీ, దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. ఓకే, ఇట్ ఈస్ యర్ అబిలిటీ టు థింక్ క్లియర్లీ అన్నమాట, అండ్ టేక్ ద రైట్ డెసిషన్స్ ఆల్వేస్. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. మీరు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా కరెక్ట్ గా ఆలోచించే కెపాసిటీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఏముందో. ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం కదా మనం ఎప్పుడు. ఓకేనా? నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి, యూ విల్ ఫీల్ వెరీ బోర్డ్. సో లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. డాక్టర్ స్వామినాథన్ అనే ఒక వ్యక్తి గ్రీన్ హౌస్ రెవల్యూషన్ అనే ఒక రెవల్యూషన్ చేశారు. ఎందుకు చేశారు ఆయన అంటే 1960లో మన కంట్రీలో, మన ఇండియాలో చాలా ఆహార లోపం వచ్చింది, డ్రాట్ ఇంగ్లీష్ లో. ఓకే, అప్పుడు ఏమైంది, ఎవ్రీబడి జస్ట్ ఆర్గ్యూయింగ్ అన్నమాట. మనం ఏం చేయాలి, మనకి వర్షాలు పడలేదు. ఓకే, మనకు వర్షాలు పడలేదు కాబట్టి మనకు ఫుడ్ లేదు, మనం వేరే దేశాల నుంచి తెచ్చుకోవాలి, సో చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడు అని మాట్లాడుకుంటున్నారు. బట్ ఈయన ఏం చేశారు, డాక్టర్ స్వామినాథన్ అనే వ్యక్తి క్రిటికల్ థింకింగ్ అక్కడ వాడారు. ఏంటి అంటే, ఈయన వేరే దేశాలతో ఈయన ఒక సైంటిస్ట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కి ఫీల్డ్ లో సంబంధించి ఈయన మంచి రీసెర్చ్ చేశారు. ఓకేనా? వ్యవసాయం. సో ఈయన ఆ రీసెర్చ్ వల్ల ఏం తెలుసుకున్నాడంటే, మనం వేరే టెక్నిక్స్ వాడచ్చా, అదర్ టెక్నిక్స్, ఆల్టర్నేట్ టెక్నిక్స్ వాడచ్చా? ఓకే, వాడితే ఏమి లాభం ఉంటుంది? మంచి వేరే సీడ్స్ వాడచ్చా, విత్తనాలు వేరేవి వాడచ్చా? ఎలాంటివి అంటే తక్కువ నీళ్ళల్లో పెరిగేవి, తక్కువ నీటిని ఉపయోగించి పెరిగే పంటలు చేయొచ్చా? అండ్ వేరే దేశాల నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్, మెషిన్స్ అన్ని తెప్పించి ఎలా మన భారతదేశంలో వర్షాలు తక్కువ పడినప్పుడు, క్లైమేట్ ఫేవరబుల్ గా లేనప్పుడు ఎలా మనం ఈ సమస్యని ఎదుర్కోవాలి అని ఈయన క్రిటికల్ థింకింగ్ చేశారు, ఆలోచించారు. అందరూ ఒకలాగా ఆలోచిస్తుంటే ఈయన వేరేలాగా. ఓకే, ఉంది, కరువు ఉంది, ఇలాగే కూర్చుంటే సమస్య తీరుతుందా? నాట్ పాసిబుల్ కదా. సంబడి హ్యాస్ టు థింక్ మోర్, అ లిటిల్ అహెడ్ కదా. సో ఈయన ఏం చేశారు, వేరే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, ఏమైనా పరిశోధనలు చేయొచ్చా? ఈయన ఏం చేశారు, ప్రశ్నించారు, పరిశోధించారు అండ్ ఆలోచించారనమాట, ఎలా శాస్త్రాన్ని ఉపయోగించడం అని చెప్పేసి, సైన్స్.
రైట్. సో ఇలా మనం అదర్ టెక్నిక్స్ ని కనుక్కోవచ్చు, హైబ్రిడ్, సో మెనీ అదర్ టెక్నిక్స్ ని వేరే వేరే దేశాల ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళి అక్కడ నుంచి వేరే వ్యక్తులను రప్పించి ఈ సమస్యను పరిష్కరించారు. సో ఈయన ఒక ఉదాహరణ. మనము గాంధీజీ గారి గురించి మాట్లాడుకుంటాం కదా, ఆయన కూడా ఇలాగే అనమాట. సో ఒకసారి ఆయన పై చదువులకి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు పరిగెత్తుతున్నారు ట్రైన్ ని పట్టుకోవడానికి. ట్రైన్ ని పట్టుకుంటున్నప్పుడు ఏమైంది, ఒక చెప్పు పరిగెత్తుతున్నప్పుడు కాలు నుంచి వదిలి వచ్చేసింది. సో ఆయన ఆగిపోయిన చెప్పు కోసము, కాలు నుంచి వచ్చేసిన చెప్పు కోసము ఆలోచించకుండా, దాన్ని వెతకకుండా ఇంకొక చెప్పును కూడా తీసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి, ఎందుకయ్యా అలా చెప్పులు పడేసావంటే, ఒక చెప్పు ఎలాగో యూస్ అవ్వదు, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి 2 చెప్పులు దొరికితే మంచిదే కదా అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఇది క్రిటికల్ థింకింగ్, చిన్న చిన్న ఉదాహరణలు. ఓకే, సో ఎలా వీళ్ళందరూ వేరేలాగా ఆలోచించారు అనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. సో డాక్టర్ స్వామినాథన్ అనే వ్యక్తి ఒక వ్యవసాయానికి చెందిన ఒక సైంటిస్ట్. ఆయన మన దేశంలో కరువు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా సొల్యూషన్ తీసుకురావచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు ఆయన ఏమేం పద్ధతులు వాడారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, రైట్. ఈయన మనందరికి తెలిసిందే కదా, మనం సినిమాలలో చూసి ఉంటాము, ఇక్కడ మూవీస్ లో, బుక్స్ లో చదువుకొని ఉంటాం. సో ఈయన క్రిటికల్ థింకింగ్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకు అంటే, తెనాలి రామకృష్ణ గారు ఎక్కడుండేవారు, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం. సో ఆయన ఏం చేశారు, ఎప్పుడు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే అతి మంచి రాజు అన్నమాట, గొప్ప మంచి మనసున్న వ్యక్తి. సో దాని మూలంగా ఏంటి అంటే, ఆయన గొప్ప గొప్ప దానాలు, ఆయన సంస్థానానికి ఎవరైనా కష్టమనో లేకపోతే ఏమైనా అవసరం ఉందనో వచ్చిన వారికి ఆదుకోవడానికి కోసం ఆయన వాళ్ళు అడిగినవన్నీ ఆలోచించకుండా, దట్ ఈస్ బికాస్ ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇచ్చేసేవారు అనమాట. ఓకే, కానీ తెనాలి రామకృష్ణ గారు ఎప్పుడు అన్నిటికీ అడ్డుపడి, ఆ రాజుని ఒక నిమిషం మీరు ఆగండి, నేను ఒకసారి ఆలోచిస్తాను, ఇది ఇలా కాకపోవచ్చేమో, మనం ప్రశ్నిద్దాం అని ప్రశ్నించి సమస్యలన్నీ కొన్ని పరిష్కరించేవారు కూడా. ఓకేనా, కొన్ని ప్రశ్నలు ఉండిపోయేవి ఎప్పుడు ఎవరికి, కృష్ణదేవరాయలు గారికి. సో ఈయన అన్నిటిని ఆలోచించి చాలా ప్రశ్నలను పరిష్కరించి, సమస్యలను పరిష్కరించే ఒక మంచి వ్యక్తి. ఓకేనా, సామర్థ్యవంతమైన ఆలోచన చేసే ఒక వ్యక్తి కదా. మనం చిన్న చిన్న కథలు చదువుకునే ఉంటాం కదా, అన్నిటికీ సొల్యూషన్ ఎవరిస్తారు, తెనాలి రామకృష్ణ గారు. ఓకే, మంచి హాస్యపూరితమైన విషయాలు కావచ్చు, ఎవరైనా సంస్థానానికి వచ్చి ఇది సమస్య ఉంది అని చెప్పే సందర్భంలో ఈయన మంచి సలహాలు ఇచ్చేవారు. ఓకేనా, సో ఈయన కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది మనం క్రిటికల్ థింకింగ్ లో తెలుసుకున్న ఇంకొక రెండో ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ సమస్యలు ఎదురయ్యాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక ఫ్రెండ్ వచ్చాడు మీ దగ్గరికి, ఆయన కొన్ని పుకార్లు, రూమర్స్ చెప్తున్నాడు. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, మీరు ఎలా దానికి రెస్పాండ్ అవుతారు, మీరు ఆలోచించుకోవాలన్నమాట మైండ్ లో. నాకు ఎవరైనా ఇలాంటి విషయం చెప్తే నేను దానికి ఎలా వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే మనం వెంటనే రియాక్ట్ అవ్వడంని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. కొంచెం మామూలుగా కొన్ని విషయాలని పెద్దగా రియాక్ట్ అవ్వకుండా కొన్ని నవ్వి వదిలేయాలి, కొన్ని అవునా అని అడిగేసి వదిలేయాలన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనకి మ్యాథ్ ఎగ్జామ్ ఉంది, సడన్ గా ఒక ఫ్రెండ్ వచ్చి మనకి రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తారు. మీరు వెంటనే పుస్తకాలు మూసేస్తే ఎలా, కరెక్ట్ కాదు కదా. అది మీకు తెలియదు అసలు ఎందుకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఎవరు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రీస్కెడ్యూల్ ఎప్పుడైంది, అవన్నీ మనకు తెలియదు. సో ఎవరైనా మనకి ఏమైనా రూమర్ చెప్పినప్పుడు మీరు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఓకే, ఇంకొకటి మనం ఇంతకు ముందు చూసినట్టుగానే యాడ్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ మిరాకిల్ రిజల్ట్స్ ప్రామిస్ చేసింది అనుకోండి, హౌ విల్ యూ బిలీవ్ ఇట్, డూ యూ బిలీవ్ ఇట్, క్వశ్చన్ అది మీరే ఆన్సర్ చేయాలి. విల్ యూ బిలీవ్ ఇట్ ఆర్ విల్ యూ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి.
ఓకేనా? సో ఇదంతా మనం డైలీ లైఫ్ లో చూసేదే కదా, జరిగేవే. ఓకే, టీవీలో యాడ్స్ వస్తాయి, ఎన్నో రకాల ప్రోడక్ట్స్ లో గురించి వస్తాయి. దాంట్లో వాళ్ళు చెప్తారు ఇది ఇది ఒక టీవీ ఉంటుంది, టీవీకి ఒక యాడ్ వస్తుంది, లేకపోతే సమ్ ఇంట్లో వాడే పరికరాలు ఎలక్ట్రానిక్స్ ఏదైనా కానీ దానికి ఒక యాడ్ వస్తుంది. అన్ని యాడ్స్ బాగానే తీస్తారు కదా, అన్ని టీవీలు బాగుంటాయనే చెప్తారు. ఓకే, అన్ని విధమైన ఇంట్లో ఫర్నిచర్స్ బాగుందని చెప్తారు. కానీ మనం అన్ని కొంటామా? లేదు. మనం వెళ్తాం కదా షాప్ కి చూడడానికి, కొన్ని మనం చూసి కొంటాం. సో దట్ ఈస్ మనం క్వశ్చన్ చేస్తాం అనమాట, నిజంగా టీవీలో వచ్చినంత బాగుంటుందా అని సమ్ టైమ్స్ వి విల్ క్వశ్చన్. ఇంకో కొన్నిసార్లు ఏమైపోతుందంటే తెలియక కొనేసి తర్వాత మనం ఫీల్ అవుతాం, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. థర్డ్ థింగ్ మీ అందరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యు రీడ్ అ వైరల్ పోస్ట్. వైరల్ పోస్ట్ అంటే ఏంటి? మీరు చూస్తుంటారు కదా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్, లేకపోతే మూవీ రివ్యూ కానీ, ఒక సినిమా చాలా బాగుందని ఎవరో చెప్పారు, మనకెలా తెలుస్తుంది? హౌ విల్ యూ బిలీవ్ ఇట్? ఈజ్ ఇట్ ట్రూ? అండ్ హౌ డు యూ వెరిఫై ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ? మీరు ఎలా దాన్ని కరెక్టా కాదా అని తెలుసుకుంటారు. ఇవన్నీ కొన్ని మెథడ్స్ అన్నమాట, క్రిటికల్ థింకింగ్ ని మనం ఎలా వాడుతున్నాము అనే దాన్ని తెలుసుకోవడానికి. ఓకే, సో హౌ యూ రెస్పాండ్, ఫస్ట్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు? బిలీవ్ చేస్తారా? నమ్ముతారా? డూ యూ బిలీవ్ ఇట్? ఓకే, ఒకవేళ బిలీవ్ చేసినా చేయకపోయినా దాన్ని ఎట్లా వెరిఫై చేస్తారు, ఎలా కనుక్కుంటారు అది నిజమా కాదా అనేది? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఓకేనా? ఇప్పుడు మనం ఇది కొన్ని ఆస్పెక్ట్స్ ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి 5 ఎలిమెంట్స్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, 5 ఎలిమెంట్స్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ చూద్దాం. ఏమంటున్నారు? ఫస్ట్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? నోటీస్ చేయాలి, యూ హ్యావ్ టు నోటీస్, చూడాలి. ఓకే, అండ్ తర్వాత అనాలిసిస్ అంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ సబ్జెక్ట్సే ఉన్నాయి, ఒక పెద్ద మ్యాథ్ ప్రాబ్లం ఉంది, దానికి చాలా స్టెప్స్ ఉన్నాయి, ఒకటేసారి ఆన్సర్ రాదు కదా, స్టెప్ బై స్టెప్ చేస్తేనే వస్తుంది కదా, స్టెప్ బై స్టెప్ చేస్తేనే సొల్యూషన్ వస్తుంది, రైట్? సో అలాగే ఇది కూడా వన్ బిగ్ ప్రాబ్లమ్ ని మీరు యూ హ్యావ్ టు బ్రేక్ డౌన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, ఇది ఇలా జరిగి ఉంటే ఇది కరెక్టా అని యూ హ్యావ్ టు సింప్లిఫై. ఓకే, ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయడం అంటే ఏం లేదు, డోంట్ ఈ వర్డ్స్ చూసి మీరు వరీ అవ్వద్దు, నేను ఈజీగా చెప్పేస్తాను దాన్ని, నో ప్రాబ్లం. ఎవ్రీబడి మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ లో రిలేట్ చేసి చూసుకోవాలి. ఒక పెద్ద ప్రాబ్లం ఉంటే దాన్ని మనం ఎలా చూస్తాము, హౌ డు యూ సీ ఇట్, అండ్ దెన్ హౌ డు యూ బ్రేక్ డౌన్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఇలా అది అలా అని మనం అనలైజ్ చేస్తాం కదా, మేము ఫ్రెండ్స్ లో మాట్లాడుకునే సబ్జెక్ట్స్ ఇవన్నీ. హౌ విల్ యూ డూ? తర్వాత ఏంటి? ఇన్ఫరెన్స్ అంటే డ్రాయింగ్ లాజికల్ కంక్లూషన్స్. అంటే ఊరికే ఇమాజినేషన్ లో చెప్పే విషయాలు కాకుండా లాజిక్ అప్లై చేసి, అంటే కరెక్ట్ అయిన విషయాలను ఎలా మనం ఇన్ఫర్మేషన్ ఎలా లీడ్ అవుతున్నాం, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కి ఎలా చేరుకుంటున్నాం. ఓకే, స్టెప్ బై స్టెప్ దాన్ని మనము అనలైజ్ చేసి హౌ వీఆర్ మేకింగ్ అ లాజికల్ కంక్లూషన్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. కమ్యూనికేషన్. ఓకే, మీరు ఒక విషయాన్ని అనలైజ్ చేశారు, అక్కడికి అయిపోదు, దాన్ని మీరు కమ్యూనికేట్ చేయాలి, కరెక్ట్ గా చెప్పాలి ఇతరులకు కరెక్ట్ గా. ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అవ్వలేదు అంటే మీరు సో వాట్ డిడ్ యూ డూ? మీకు తెలుసు ఎగ్జామ్ ఎవరో చెప్పారు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని, బట్ మీరు నమ్మలేదు. సో ఫస్ట్ థింగ్ వాట్ డిడ్ యూ డూ? యూ నోటీస్ అండ్ దెన్ వాట్? బ్రేక్ డౌన్ ద ఇన్ఫర్మేషన్. సో మీరు ఏం చేశారు? యూ వాక్ టు యువర్ అదర్ టీచర్స్, ఓకే, అదర్ టీచర్స్ ఆర్ మీ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు, కుదిరితే మీ హెడ్ మాస్టర్, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాట్ యూ విల్ డూ? యూ విల్ అనలైజ్, బ్రేక్ డౌన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ వాట్? ఓకే, మీకు ఇప్పుడు తెలిసిపోయింది ఎగ్జామ్ ఉందా లేదా, కరెక్టా కాదా అనేది. దెన్ యూ హ్యావ్ ద రిజల్ట్, మీ దగ్గర రిజల్ట్ ఉంది ఆఫ్టర్ దిస్. ఓకే, అండ్ దెన్ నౌ వాట్ యు డూ? మీరు మీకు చెప్పిన ఫ్రెండ్ అండ్ ఇతరులకు వెళ్ళి మీరు కమ్యూనికేట్ చేయాలి, మీరు సరిగ్గా చెప్పాలి, ఇలా అనుకున్నాము కానీ ఇలా అయ్యింది అనేదాన్ని యూ షుడ్ టెల్ దెమ్ కదా. అండ్ దెన్
the problem is solved. Make good decisions, making good decisions. So this is how మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇలా దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్? ఇంకొక సిచ్యువేషన్, ఇది ఒక ఎగ్జాంపుల్, మీ స్కూల్లో మీరు చూసి ఉన్న ఎగ్జాంపులే. ఓకే, ఏమైంది అబ్జర్వేషన్ లో? నేనేం చెప్పాను? ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన అబ్జర్వేషన్ చెప్పాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అబ్జర్వేషన్ లో ఏం జరిగింది? యూ నోటీస్డ్ యువర్ ఫ్రెండ్ ఇస్ సైలెంట్. మీ ఫ్రెండ్ కామ్ గా ఉంటున్నారు అండ్ లంచ్ తినడం లేదు. హీ ఈస్ సిట్టింగ్ వెరీ సైలెంట్లీ. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు మీకే అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్ లో, ఆర్ మీరు ఎక్కువ ఆలోచించడం తలుచుకోలేదు ఆ సబ్జెక్ట్ లో అన్నప్పుడు మీరేమనుకుంటారు? ఆకలి వేయట్లేదేమో, తినడం లేదు. కానీ యు ఆర్ దట్ ఫ్రెండ్ హూ విల్ అనలైజ్. మీరు ఆ ఫ్రెండ్ గురించి నిజంగా కేర్ తీసుకోవడం వల్ల మీకు ఈ విషయంలో ఆలోచించి ఏది కరెక్టో ఏది తప్పో అనే కంక్లూజన్ కి రావాలని ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? క్రిటికల్ థింకింగ్ స్మార్ట్ స్టూడెంట్స్ కదా, ఏం చేస్తారు? యూ విల్ థింక్ ఏమని? డిడ్ సంథింగ్ హ్యాపెన్ టు అప్సెట్ దెమ్? వాళ్ళని ఏమైనా బాధ పెట్టిందా విషయం? ఓకే, స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇస్ దేర్ ఏ ప్రాబ్లం? ఇన్ఫరెన్స్ ఏంటి? ఏం చేస్తారు? యు గెస్, మీరు గెస్ చేస్తారు. ఏమని? he had a bad day. ఎక్కడ? మేబీ ఇంట్లో, మేబీ స్కూల్లో. did he have a bad day అని అడుగుతారు. then what do? you'll communicate. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, is everything okay? do you want to talk to me? చెప్పదలుచుకుంటున్నావా విషయం? can you share with me అని అడగడం కమ్యూనికేషన్. ఇది మీరు ఫస్ట్ 3 స్టెప్స్ మీరు మీ లోపల మీరే వేసుకునే క్వశ్చన్స్, ఆలోచించుకునే విధానం. తర్వాత ఏంటి? మీకున్న ఐడియాతో మీరేం చేస్తారు? ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, మాట్లాడతావా నాతోటి అని అనడం. అప్పుడు ఆ ఫ్రెండ్ మీతో మాట్లాడినాక వాట్ యు విల్ డూ? యూ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై మేకింగ్ దెమ్ ఫీల్ బెటర్. ఓకే, మీరు మాట్లాడితేనే, ఒక ఫ్రెండ్ తో మాట్లాడడం వల్లనే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు ఇంకా హెల్ప్ కావాలంటే యూ కెన్ టాక్ టు అ టీచర్ కదా. ఇది ఎవ్రీడే స్కూల్లో జరిగే ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఏంటి? మీరు అబ్జర్వ్ చేయాలి, మీరు ఆలోచించాలి, అండ్ దెన్ యూ షుడ్ థింక్ ఇది కరెక్టా కాదా, అండ్ దెన్ కమ్యూనికేట్, మాట్లాడాలి. ఓకేనా? అండ్ దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్. ఓకేనా? అదనమాట. ఇప్పుడు కొన్ని క్విక్ టిప్స్ చూద్దాం. ఏంటి క్విక్ టిప్స్ అంటే? టు థింక్ క్రిటికల్ ఎవ్రీడే లైఫ్ లో రోజు జరిగే పరిస్థితి, మన సిచ్యువేషన్స్ లో మనం క్రిటికల్ థింకింగ్ ని ఎలా అప్లై చేయాలి? ఆస్క్ వై. కొన్ని విషయాలు మనకి ఎదురుపడినప్పుడు యూ షుడ్ ఆస్క్ వై. ఎందుకు? హౌ డు ఐ నో దిస్? నాకు ఇది ఎలా తెలుసు? దీన్ని నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అండ్ ప్రతి విషయంలో లుక్ ఫర్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండాలి కదా. ఊరికే ఎవరేది చెప్పినా నమ్మకుండా దేర్ షుడ్ బి ఎ ప్రూఫ్, ఎవిడెన్స్, రుజువు ఉండాలి. నాట్ జస్ట్ ఒపీనియన్స్. నేను అనుకుంటున్నా అనడం కాదు. ఇది జరగాలి అంటే కొన్ని ప్రూఫ్స్ ఉండాలి. రేపు వర్షం పడుతుందేమో నేను అనుకుంటున్నా, దట్స్ మై ఒపీనియన్. వర్షం పడుతుందని వెదర్ ఫోర్కాస్ట్ లో చెప్పారు, దట్స్ ఎవిడెన్స్. ఓకే, సో ఒక్కొక్కసారి ఇది ఫెయిల్ అవ్వచ్చు వెదర్ ఫోర్కాస్ట్, బట్ ఒపీనియన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫెయిల్ అవుతాయి. ఓకేనా? ఎవిడెన్స్ కి ఒపీనియన్ కి ఏంటి అది డిఫరెన్స్. ఓకేనా? మనకి ఒక్కొక్కసారి ఒంట్లో బాగాలేనప్పుడు మనమే సొంతగా అనుకుంటాం అనమాట. నాకు కొంచెం లైట్ గా టెంపరేచర్ ఉంది అనుకోండి, కొంచెం జ్వరంగా ఉంది, నాకు మేబీ కొంచెం ఆకలి లేదు, నీరసంగా ఉందని మనమే ఎన్ని అనుకుంటాము. నాకు టైఫాయిడ్ ఏమో, మలేరియా ఏమో, జాండీస్ ఏమో, ఎన్నెన్నో అనుకుంటాం. దట్స్ అన్ ఒపీనియన్. ఎవిడెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గో టు అ డాక్టర్, వెన్ యూ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ కదా. డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ టెస్ట్ చేస్తే హీ విల్ టెల్ యూ మీరు కరెక్ట్, మీకు ఏం హెల్త్ ప్రాబ్లం ఉందని కదా. స్టే క్యూరియస్ అండ్ ఓపెన్ మైండెడ్. ఓపెన్ మైండెడ్ అంటే ఏంటి? మీకు మీరే ఇదే కరెక్ట్ అని అనుకోవద్దు. కొన్ని విషయాలలో మనం బ్రాడ్ గా థింక్ చేయాలి. బ్రాడ్ గా థింక్ చేయడం అంటే ఏంటి అంటే, ఒక్క విషయానికి చాలా పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అని మైండ్ లో పెట్టుకోవడం. ఏది జరిగినా ఓకే,
ఇది ఇది ఈ సిచ్యువేషన్ లో ఇది జరుగుతుందా, ఓకే మనకి మనమే ఫస్టే ఇది ఇలాగే జరగాలి అని అనుకోవడం కన్నా ట్రై చేద్దాము, ఏదొచ్చినా ఓకే అనుకోవడం, ఓపెన్ మైండెడ్ గా ఉండడం అని. క్యూరియస్ అంటే చాలా ఆసక్తిగా అన్నిటినీ తెలుసుకోవాలి అనుకునే ఒక మెంటాలిటీ, రైట్. డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్. మీకు తెలిసిన కొద్దిపాటి విషయాలతో డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్. జంపింగ్ ఇంటూ కంక్లూజన్స్ ఇది మంచి సెంటెన్స్ ఇంగ్లీష్ లో వాడరు. ప్లీజ్ డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్ అని. ఏంటి దాని అర్థం అంటే నీకు నువ్వుగానే ఏదో ఒకటి అనుకోవద్దు అని చెప్పేసి. ఓకే, మీరు స్కూల్ కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మధ్యలో ఒక ఫ్రెండ్ వచ్చి వాళ్ళ స్కూల్ లేదా అంటే డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్. ఆలోచించకుండా అడగాలి కదా ఎందుకు ఏంటి అని. సో దట్ ఈస్ జంపింగ్ ఇంటూ కంక్లూజన్. ఏం ప్రూఫ్ లేకుండా ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడం. ఓకే, చెక్ మల్టిపుల్ సోర్సెస్ బిఫోర్ బిలీవింగ్ సమ్. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మల్టిపుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, మల్టిపుల్ పీపుల్ ని అడగడం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్ లో ఏదో ఒక డౌట్ ఉంది, ఒక డెఫినిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ say you have a doubt on nitrogen. లో మీకు డౌట్, ఫస్ట్ ఏంటి, టెక్స్ట్ బుక్ ఈజ్ యువర్ ఫస్ట్ సోర్స్ కదా. చిన్నగా రాస్తున్నాను, టీబీ అంటే టెక్స్ట్ బుక్. ఓకే, మళ్ళీ డౌట్ ఇంకా తీరలేదు, దెన్ టీచర్. ఇక్కడ కూడా ఇంకొంచెం డౌట్ ఉంది, దెన్ గో ఫర్ ఎ గైడ్. ఒక గైడ్ దొరుకుతుంది కదా. దెన్ ఫ్రెండ్స్, డిస్కషన్. ఓకే, తర్వాత ఏంటి, యూ కెన్ యూజ్ ఇంటర్నెట్, గూగుల్ చేయండి. సో యూ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ సోర్సెస్ టు డిసైడ్ ఆన్ వన్ టాపిక్ విచ్ ఇస్ నైట్రోజన్ సైకిల్ కదా. సో యూజింగ్ మల్టిపుల్ రిసోర్సెస్ బిఫోర్ బిలీవింగ్ సంథింగ్. ఊరికే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీరు నోట్స్ కాపీ చేసుకొని దాంట్లో నుంచి చదువుకున్నారనుకోండి, కరెక్టా అది? నో, సమ్టైమ్స్ హీ మైట్ హ్యావ్ రిటన్ సంథింగ్ రాంగ్. నోట్స్ కాపీ చేసుకొని దాంట్లో నుంచి నేను నైట్రోజన్ సైకిల్ చదువుకొని ఐ విల్ బిలీవ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ హిస్ బుక్. ఆ ఫ్రెండ్ ఏం రాసుకున్నాడో అదే కరెక్ట్ అనుకోవడం కాదు. మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి కదా, సో యూ హ్యావ్ టు యూజ్ దెమ్ ఆల్. ఓకేనా, దిస్ ఈస్ హౌ యూ యూజ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. ఏం లేదు, ఇది కొంచెం తెలుగులో అర్థమయ్యేలాగా ఉంది అనమాట. యూ కెన్ జస్ట్ ఒక 30 seconds కి జస్ట్ గో త్రూ. ఓకేనా, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఏముంది క్రిటికల్ థింకింగ్ లో ఏంటి, పక్షపాతంగా ఆలోచించడం. గుర్తించాలి మీరే, ఎవరైనా మనకి అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరే దాన్ని పసిగట్టాలన్నమాట. ఓకే, ఎవరైనా ఏంటి బయాస్ అని అంటారు ఇంగ్లీష్ లో, ఏమంటే దాని అర్థం ఏంటి, ఒక విషయాన్ని ఇన్ఫర్మేషన్ ని మనకి చెప్పే విధానం ఎలా, ఓన్లీ వన్ సైడెడ్ ఉంటుంది. అది ఒకళ్ళ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్, అందరి దృష్టిలో అది కరెక్ట్ అని కాదు. అకార్డింగ్ టు దెమ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆ రివ్యూ అంటే ఏంటి, మూవీ రివ్యూ. సినిమాల గురించి మనం చదువుతాం కదా, రిలీజ్ అవ్వగానే ఆ సినిమా బాగుందో లేదో అని మనకు తెలుసుకోవాలి వెంటనే. సో అప్పుడేం చేస్తాము, వాళ్ళు ఏం రాస్తారు, దిస్ మూవీ ఈస్ ద బెస్ట్. ఈ మూవీ అంట బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. పాసిబుల్ అది? అట్లా ఎన్ని మూవీస్ వచ్చాయి, బట్ ఇట్ ఈస్ రిటన్ బై యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్. ఈ మూవీలో యాక్ట్ చేసిన బెస్ట్ ఫ్రెండ్ ఆ మూవీ స్టార్ యొక్క పెద్ద ఫ్యాన్ ఆ రివ్యూ రాశారు. అది కరెక్టా? కాదు కదా. సో దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. మీరు ఆలోచించాలి, అది ఎలా పాసిబుల్, బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అది పాసిబుల్? అలా మూవీ వచ్చేస్తుందా? సరే వచ్చినా సరే ఎవరు రాశారు, యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్ రాశారు, ఖచ్చితంగా సపోర్ట్ చేసే రాస్తాను. ఇది మనం చూడాలన్నమాట. రేపు మీరు ఏం చేస్తారు, మనకేమో ఇంటర్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. 10th అయిపోయింది మీకు. అప్పుడు ఏం చేస్తారు మీరు, మీ ఫ్రెండ్ ఎక్కడ జాయిన్ అయితే అక్కడ జాయిన్ అవుతారా, లేకపోతే మీరు ఆలోచిస్తారా, నాకు ఇది కోర్స్ కరెక్టా, ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మరి నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందా, సిఈసిలో ఇంట్రెస్ట్ ఉందా అని మీరు అనలైజ్ చేయాలి. ఓకేనా, ఫ్రెండ్స్ జాయిన్ అయితే జాయిన్ అవ్వడం దట్ ఈస్ ఫన్, మంచిగానే ఉంటుంది, బానే. కానీ మనము
ఎంత ఆ కోర్స్ కి మనం న్యాయం చేయగలం. దట్ ఈస్ క్రిటికల్ థింకింగ్. ఆ దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ డెప్త్ ఎంత, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, మా ఇంటి నుంచి ఆ కాలేజ్ కి దూరం ఎంత, నాకు ట్రావెల్ ఎలా ఉంటుంది. ఓకే, ఆ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు వేరెవరైనా ఫ్రెండ్స్ తెలుసా? ఒక్క ఫ్రెండ్ ని పట్టుకోవద్దు. డోంట్ జస్ట్ బిలీవ్ జస్ట్ వన్ సోర్స్. యూ హ్యావ్ టు యూజ్ మల్టిపుల్ సోర్సెస్. చెప్పుకున్నాం కదా, ఒక్కరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తో ముందుకు వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు హ్యావ్ మెనీ. ఓకే, అదే మీకు ఒక 20-30 ఫ్రెండ్స్ అంతకు ముందు చదివిన వాళ్ళని కూడా అడగాలి. ఈ ఇయర్ ఫ్రెష్ గా జాయిన్ అయ్యే వాళ్ళని కాదు, సీనియర్స్ ని అడగాలి. మీరు సీనియర్స్ ని అడగాలి. యూ హ్యావ్ టు డూ యువర్ బ్యాక్గ్రౌండ్. దిస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ విల్ డూ కదా. సీనియర్స్ ని అడగాలి. ఫ్యామిలీ డెసిషన్స్ ఏంటి, పేరెంట్స్ ఏమంటున్నారు ఆ కాలేజ్ గురించి అని. జస్ట్ ర్యాండమ్ గా నా ఫ్రెండ్ సిఎస్సి ఈ కాలేజ్ లో జాయిన్ అయిపోతున్నాడు, ఐ మీన్ నా ఎంపీసీ, నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతానంటే దట్ ఈస్ మీరు సరిగా ఆలోచించలేదు, బయాస్. ఆ ఫ్రెండ్ ఎవరో ఒకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని పట్టుకొని మీరు వెళ్తున్నట్టు. నో, అది కరెక్ట్ కాదు. యూ షుడ్ థింక్, యూ షుడ్ అనలైజ్. మీ స్ట్రెంగ్త్ ఏంటి? నాకు అసలు మ్యాథ్సే రాదు అన్నప్పుడు ఎందుకు మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ? నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఎందుకు? దెన్ యూ షుడ్ చూస్ సంథింగ్ దట్ యు లైక్. సి, మనం కెరియర్ క్లస్టర్స్ లో చూసినప్పుడు ఒక్క ఫీల్డ్ ని ఉద్దేశించి దేర్ ఆర్ ఆపర్చునిటీస్ కావు. మల్టిపుల్ ఫీల్డ్స్, ఎన్నో రకమైన విద్యా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ వేరే వేరే ఫీల్డ్స్ లో ఉన్నాయి. సో వెన్ యూ మేక్ సచ్ డెసిషన్, ఒక ఫ్రెండ్ ఒకళ్ళు ఎవరో చెప్పారు అని కాదు, మీకే ఏది ఇంట్రెస్ట్, మీకు ఎంత నాలెడ్జ్ మీరు దాంట్లో పెట్టగలరు. అండ్ దెన్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీస్ డెసిషన్స్ ఆల్సో. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అండ్ మీరు కొన్ని కనుక్కొని చేసేవి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఫ్యూ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిటికల్ థింకింగ్ అనమాట. సో ఈ ముందు స్లైడ్ లో మనం ఏం చూసాము, ఈ మూవీ రివ్యూ గురించి చూసాం, రైట్? సో ఈ మూవీ రివ్యూలో ఏమైంది, ఎవరో ఒక ఆయన మూవీ రివ్యూ క్రియేట్ చేశారు. అప్పుడు మనం ఏమని ఆలోచించాలి, హౌ షుడ్ అవర్ క్రిటికల్ థింకింగ్ బి? హూ క్రియేటెడ్ దిస్ మెసేజ్? ఇది అసలు ఎవరు పెట్టారు? వాట్స్ దేర్ ఇంటెన్షన్? వాళ్ళు ఏమనుకొని పెట్టారు? బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ చూడాలి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, ఇంకొకటి ఏంటి, స్పాటింగ్ అజంప్షన్స్, అనుమానాలను గుర్తించడం. ఏంటి అజంప్షన్ అంటే ఏంటి? మనం ఏదో చూసి ప్రూఫ్ లేకుండా నమ్మడం అని. ఏంటి ఇక్కడేం క్రిటికల్ థింకింగ్ అనుకోవచ్చు మీరు. ఊరికే చెప్తాం కదా, ఒక క్లాస్ కి వచ్చి మీరే చెప్పేసుకోవచ్చు, బాయ్స్ ఆర్ బెటర్ అట్ మ్యాథ్ దాన్ గర్ల్స్. ఇది కరెక్టా? ఇంకేమైనా ప్రూఫ్ ఉందా? దట్స్ అన్ అజంప్షన్. అది మీరు అనుకుంటున్నారు, నాట్ ఎ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ కాదు. ఓకే, మీకు బాగా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మా క్లాస్ లో అని చెప్పొచ్చు, దానికి కూడా ప్రూఫ్ లేదు. ఓకేనా? సో యు నెవర్ నో దానికి ప్రూఫ్ ఉందా లేదా అని. సో దట్స్ అన్ అజంప్షన్, ఊరికే చెప్పేసే ఒక స్టేట్మెంట్. సో క్రిటికల్ థింకింగ్ లో మేజర్ ఏంటి అంటే యూ షుడ్ స్పాట్ అజంప్షన్స్. రెండు విషయాలు, ఒకటేంటి బయాస్ చూసాం కదా, డిటెక్టింగ్ బయాస్ అంటే పక్షపాతాన్ని గుర్తించడం. ఎవరైనా ఒక విషయం చెప్తున్నారంటే వాళ్ళకి దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి చెప్తున్నారా అని ఆలోచించడం. తర్వాత ఏంటి, అజంప్షన్స్, ఇది నిజమా, ఊరికే చెప్తున్నారా, దీనిలో ఏమైనా నిజం ఉందా, కొంత అయినా నిజం ఉందా అని అనడం. ఒక్కొక్కసారి రిజల్ట్స్ ప్రూవ్ చేస్తే, ఒక ఎగ్జామ్ పెట్టి ఇన్ని బాయ్స్ ఇన్ని గర్ల్స్ అంటే, బట్ దట్స్ నాట్ ద ఎండ్ కదా, అలా చెప్పలేము కదా. సో మనం అలాంటి అజంప్షన్స్ ని నమ్మకూడదు. ఓకే, ఇంకొకటి ఒక సినారియో అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్ కి సంబంధించిన ఒక సినారియో, ఎగ్జాంపుల్ అనొచ్చు, సిచ్యువేషన్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. రేపు మనం ఏం చేయబోతున్నాము, 10th అయిపోగానే ఒక కాలేజ్ కి అప్లై చేస్తాం. యు ఆర్ అప్లైయింగ్ ఫర్ కాలేజ్ అండ్ ద ఇంటర్వ్యూవర్ ఆస్క్స్. కొన్ని కాలేజెస్ లో ఇంటర్వ్యూ ఉంటుంది, సీట్స్ తక్కువ ఉండి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మార్క్ షీట్స్ అన్ని పక్కన పెట్టి సిమిలర్ మార్క్ షీట్స్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కసారి ఒక చిన్న ఇంటర్వ్యూకి రండి, స్టూడెంట్స్ ఎలా ఉన్నారో చూద్దాం, నిజంగానే కష్టపడి చదువుకొని పాస్ అయ్యారా
అని తెలుసుకోవాలనుకుంటారనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఇంటర్మీడియట్ లో జరగచ్చు, పై చదువులు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా, మీరు కాలేజెస్ కి అప్లై చేసినప్పుడు. సో అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఏం అడుగుతారు, వై డిడ్ యూ చూస్ దిస్ కాలేజ్ అని అడుగుతారు. ఎందుకు మా కాలేజ్ ని చూస్ చేసుకున్నారు అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారు, నా ఫ్రెండ్ చూస్ చేసుకున్నాడు, నేను చూస్ చేసుకున్నాను అని చెప్తారా? ఈ కాలేజ్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది అంటారా? క్యాంటీన్ లో ఫుడ్ బాగుంది అంటారా? ఏమంటారు? అయ్యి ఆ క్యాంటీన్ లో ఫుడ్ బాగుంది అనడం ఏం తప్పు కాదు, కరెక్టే, అది మంచి ఆలోచించదగిన విషయమే అన్నమాట. కానీ మీ సమాధానాలు ఎలా ఉండాలి? మీ సమాధానాలు మనం ముందు చూసిన 5 పాయింట్స్ ఉన్నాయి కదా, అబ్జర్వేషన్, అనాలిసిస్, ఇన్ఫరెన్స్, కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏంటి అబ్జర్వేషన్ అంటే, మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఆ కాలేజ్ గురించి గొప్పగా? మీ ఆన్సర్ ఏంటి? ఐ లుక్డ్ అట్ వాట్ కోర్సెస్ అండ్ సబ్జెక్ట్స్ ఈచ్ కాలేజ్ ఆఫర్. నేను మీ కాలేజ్ లో ఏం కోర్సులు అండ్ సబ్జెక్టులు ఏమున్నాయో చూశాను, నాకు అవి నచ్చాయి, సో ఐ అప్లైడ్ ఫర్ దిస్ కాలేజ్. దట్ ఈస్ ద రైట్ అబ్జర్వేషన్. అనాలిసిస్ అంటే ఏంటి? ఏం చేశారంటే మీరు కంపేర్డ్ కాలేజెస్ టు సీ ఇఫ్ ఇట్ హ్యాస్ బెటర్ టీచర్స్ అండ్ ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ అంటే ఏంటి? జాబ్స్ కోసం కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూ పెడతాయి కదా, దట్ ఈస్ ప్లేస్మెంట్స్. ఓకే, ఇంటర్వ్యూయర్ అడుగుతున్నారు ఎందుకు మా కాలేజ్ ని చూస్ చేసుకున్నావు అంటే మీరేం చెప్పాలి, నేను మీ కాలేజ్ గురించి చదివాను, నాకు మీ కాలేజ్ లో ఉన్న కోర్సులు నచ్చాయి, ప్లేస్మెంట్స్ బాగున్నాయని తెలిసాయి జాబ్స్ కోసము, అందుకు నాకు నచ్చాయి. దెన్ ఆఫ్టర్ దిస్ టూ I understood that this college is good for my career. ఇది మీరు చేసే ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీ. అండ్ ఇది ఇలా మీకు తెలుసుకుంటే సరిపోతుందా? మీరు చక్కగా చెప్పాలి కదా, ఐ ఆమ్ చూసింగ్ దిస్ కాలేజ్ బికాస్ ఇట్ ఫిట్స్ వాట్ ఐ వాంట్ టు స్టడీ. నేను ఏం చదువుకోవాలనుకుంటున్నానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఆ వసతులు ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు చూస్ దిస్ కాలేజ్. ఓకేనా? ఇంకొకటి అడిషనల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏం చెప్తున్నారు, ఐ ఆల్సో థాట్ అబౌట్ ఫీజ్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ మై హోమ్. నేను మా ఇంటి నుంచి ఈ కాలేజ్ ఎంత దూరంగా ఉందో, దీని గురించి ఫీజ్ గురించి కూడా తెలుసుకున్నాను. ఇవి రెండు మేజర్ కదా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇంత మీరు చేశారు కాబట్టి అప్పుడు ఏమంటారు ఇంటర్వ్యూయర్, దీస్ ఆర్ వెరీ జెన్యూన్ ఆన్సర్స్. మీరు వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టలేరు కదా ఇలాంటివి. So what that shows, adem చూపిస్తుంది, what that prove about yourself, that you thought carefully. మీరు చాలా కేర్ఫుల్ గా ఈ విషయం గురించి ఆలోచించారు, మీ కెరియర్ గురించి సీరియస్ గా ఉన్నారు అనే దాన్ని ఈ ఆన్సర్స్, మీరు ముందుగా చెప్పిన ఆన్సర్స్ ప్రూవ్ చేస్తాయి. కాబట్టి ద ఇంటర్వ్యూయర్ విల్ సే, ఓ దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్, మీరు మంచిగా ఆన్సర్ చేశారు, యూ డిడ్ నాట్ కాపీ ఎనీబడీస్ ఆన్సర్స్, సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అవర్ కాలేజ్. యూ హ్యావ్ ఫ్యాక్ట్స్. మీరు ఫ్యాక్ట్స్ ఏంటి, ప్లేస్మెంట్స్, టీచర్స్ గురించి చెప్పారు కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ క్రిటికల్ థింకింగ్, ఎలా మీరు యూజ్ చేస్తారు మీ హైయర్ ఎడ్యుకేషన్. ఆఫీస్ సినారియోలో కూడా చాలా యూజ్ అవుతుంది. ద మెయిన్ థింగ్ ఈజ్ యూ షుడ్ ఆస్క్ వై, హౌ కెన్ ఐ డూ దిస్, ఎవిడెన్స్ ఉండాలి. అండ్ వాచ్ ఫర్ అజంప్షన్స్ అండ్ బయాస్. థింక్ బిఫోర్ యూ షేర్, డిసైడ్ ఆర్ రియాక్ట్. ఆల్వేస్ స్లోగా రియాక్ట్ అవ్వడంలో ఏం తప్పులేదు. అంటే తొందరపడి ఏదో ఒక డిసిషన్ తీసుకోవడం కన్నా పాస్, టేక్ అ పాస్ అండ్ దెన్ థింక్ అండ్ రియాక్ట్. ఓకే, సో ఏంటి వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ క్రిటికల్ థింకింగ్ ఈస్ డోంట్ బి ఎ ఫాలోవర్. వేరే వాళ్ళు చేస్తున్నారని మీరు చేయడం కాదు, యూ షుడ్ బి అ థింకర్, యూ షుడ్ థింక్. ఓకే, తెలుగులో కూడా ఉంది చూడండి, యూ షుడ్ నెవర్ బి అ ఫాలోవర్. ఒకరు చేస్తున్నారని, ఒకరు చదువుతున్నారని కాదు, యూ షుడ్ థింక్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. యూ హ్యావ్ టు థింక్ మల్టిపుల్ టైమ్స్. సో దిస్ వాజ్ అవర్ సెషన్ అబౌట్ క్రిటికల్ థింకింగ్. అందరు క్విక్ గా క్విజ్ జాయిన్ అవ్వండి. ఓకేనా? సో లెట్స్ జాయిన్ ద క్విజ్ అండ్ ఫినిష్ దిస్, వైండ్ అప్ దిస్ సెషన్. I request all the participants to log into kahoot.it. Kahoot.it లో మీకు కొంచెం ఒక చిన్న క్విజ్ ఉంది, అది చేసేస్తే మన సెషన్ ఫర్ టుడే ఈస్ డన్. ఎవ్రీబడి లాగ్ ఇన్ టు kahoot.it. మీరు అందరూ చేస్తున్నదే కదా చాలా రోజుల నుంచి, సో ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ యూ.
పిన్ వస్తుంది మీకు స్క్రీన్ లో. యు ఆల్ కెన్ యూస్ ద పిన్ టు లాగ్ ఇంటు ద Kahoot quiz. Come on. 3 minutes time తీసుకుందాం మనం, so that we have more number of participants. Very nice. Answers ni Kahoot lo aina పెట్టండి, or you can use the chat box also. Participation is important. So let's all participate in the quiz. Two more minutes I will give. One more minute. Please join the session. Okay. Okay. So let's start the quiz. Quiz lo join అవ్వలేని వాళ్ళు, Kahoot లో join అవ్వలేని వాళ్ళు chat box లో answers పెట్టండి. Okay. Now let's start. Your brother tells you a story about strange event that happened at school, but it is unbelievable. What would you do? Very nice. Next question కి వెళ్దాం. Of this is a fact. ఏది ఫ్యాక్ట్ దీంట్లో? ఫ్యాక్ట్ అంటే ప్రూఫ్ ఉండాలి. Next question. You see a glass half full of water. Which of these following best describes the glass? ఒక గ్లాస్ ఉన్న నీళ్ళ చూసి మనం ఏమనుకుంటాం? Good. A farmer has 20 cows, but 7 ran away. How many cows are left? Very nice. Very good. Last two questions. If you need to solve a difficult math problem, but you don't understand the question, what is the best approach? పెద్ద math problem ఉంది, కష్టంగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి?
వెరీ గుడ్. ఎస్, చూద్దాము ఇవాళ లాస్ట్ క్వశ్చన్. ట్రూ ఆర్ ఫాల్స్? A puzzle says all the cats in the room are black. Is it possible to find a white cat in the room? వండర్ఫుల్. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారనమాట. సో మనం అందుకే ఇలాంటి క్విజ్ చేసాం. చిన్ని ఇన్ ద థర్డ్ ప్లేస్, ఏపీఎంఎస్ సెకండ్, ఫస్ట్ ప్లేస్ చూద్దాము. వెరీ నైస్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ ఆల్సో. ZPGHS in first place. Okay, and all other participants kuda stage lo unnaru. Wonderful. So you all did a very good job. Okay na? So manam chuddamo chat box lo ever answers pettaru, ent mandi pettaru anedi. Okay, I can see few answers. Right. Okay, very good. Color code kuda kontamandi pettaru. Nice. సో అందరూ టైంకి క్లాస్ జాయిన్ అవ్వండి, సో దట్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునే దాన్ని వింటే యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. నేను అందుకే చాలా వరకు కంటెంట్ కొంచెం తెలుగులో కూడా ఐఎమ్ రైటింగ్, సో దట్ అందరికీ అర్థమవుతుంది. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఆల్. ఓకే, సో ఇది మన ఇవాళటి సెషన్. బిఫోర్ ఎండింగ్ ద సెషన్ మీరు పోల్ ఒకటి వస్తుంది, దాన్ని మీరు ఆన్సర్ చేయాలి. About today's session, you will get a small poll anamata. Ela undi enti ane dani gurinchi. Okay, so this was about our critical thinking class for today. Okay na? So malli manam next class lo kaluddamu. Everybody take care. So wish you all the best and see you in the next class. Thank you the school management, students and support staff. Jai Vidya Shakti, Jai Hind. Thank you.